ఉరిశిక్ష పడదు, ఇవాళ కాకపోతే రేపైనా కనీసం 7 ఏళ్ళు అయితే కఠిన కారాగార శిక్ష అయితే పడుతుంది. సో ఆ కేసు నేను పర్సూ చేసినందువల్ల అతనికి అదే పనిగా పర్సూ చేస్తున్నాను కాబట్టి అతనికి బాధ ఉంటే ఉండొచ్చు. దీనికి కూడా మీ పదవిని అడ్డం పెట్టుకొని, మీ పదవికున్న ప్రోటోకాల్ని అడ్డం పెట్టుకొని అతని పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనేటివి ఆయన బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. అండ్ మీరు మరీ వ్యక్తిగతంగా నేను కాదు. ఇప్పుడు నిన్న అతను ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడండి, గవిడి గేదెలాగా ఉన్నాడు ఎరా అని చెప్పి అతను మాట్లాడాడు. సరే, ఒక సస్పెన్షన్లోనే ఉన్నాడు, ఇంకా అతను డిస్మిస్ డిస్మిస్ అయిపోయి ఫ్రీలాన్సర్ అయ్యాక ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఒక వ్యక్తి అలా అచ్చోసిన ఆమోతులాగా నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటే, నేను అధికారంలో ఉంటే అటువంటి వ్యధవలను సహించను. ఓకే, వదిలేశారు అతన్ని. బట్ అక్కడ కూడా నేను ఇంత తెల్లగా ఉన్నాను కదా, ఆడి కలరు ఆడి గేదెతోటి పోల్చుకుంటాడు ఎందుకు? ఈ పనికి మాలినాడు. నేను ఆవులా ఉన్నా, లావుగానే ఉన్నా, ఆవులా ఉన్నా, గేదెతో పోలుతాడేంటి అదవా? ఆడి గేదెలా ఉన్నాడు, గేదెకి కోటేస్తే ఆడికిలానే ఉంటుంది అని నేను అనొచ్చు. అనవసరం అని చెప్పి అనుకుంటున్నా. బట్ నేను గేదెలా కాదురా, తెల్లగా ఆవులుగా ఉన్నాను అని మీ ఛానల్ ద్వారా కొందరు వ్యధవాళ్ళకి చెప్పాలనుకుంటున్నా. ఓకే, అంటే మీ పదవిని అడ్డం పెట్టుకొని నిజంగా ఆయన పైన ఏమన్నా కక్ష సాధింపు చేస్తారా? ఏమండి, ఇది ఏంటి అంత పెద్ద అడ్డం పెట్టేసుకుని ఏదైనా చేసేసి గొప్ప పదవిలాగా అనుకుంటున్నారు మీరు? హోదా ఉంది, గౌరవం ఉంది ఈ పదవికి గౌరవం ఉందని అనుకున్నప్పుడు అంత చిల్లర వ్యధలాగా మాట్లాడకూడదు కదా. సో అది వారి సంస్కారం, భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన సంస్కారం, దానికి మనం ఏమి చేయలేం. వారు నమ్మిన భగవంతుడు వారికి ఇచ్చాడా లేకపోతే ఏమో నాకు తెలియదు. అది వారి సంస్కారం. అంత కుసంస్కారంగా నేను గతంలోనూ మాట్లాడలేదు, నేను మాట్లాడలేను కూడా. కొంత సభ్యత సంస్కారం అడ్డొస్తాయి. ఇప్పుడు గతంలో మీరు మీ సొంత పార్టీలోనే మీ నేతలతో విమర్శలు ఎదుర్కొని విపరీతమైన ట్రోల్స్కి గురయ్యి విపరీతమైన శారీరకంగా కస్టోడియల్ టార్చర్ సైతం అనుభవించినటువంటి సంఘటన. ఆ టైంలో మీకు మానసిక బలాన్ని ఇచ్చినటువంటి అంశం ఏంటి సార్? మీకు మీరు బూస్టప్ చేసుకొని మీ ఐసోలేషన్ నుంచి మిమ్మల్ని మీరు ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయటకు రావడానికి ఉపయోగపడినది అంటే ఏం చెప్తారు? లేదు, అసలు నేను ఎప్పుడు కూడా అసలు ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్.